హాయ్ అండి. వెల్కమ్ టు లతా రసం. చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఒక గెరిట నూనె వేసుకొని కొంచెం కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు గాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ గాని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఉప్పు, కారం, పసుపు గాని వేసి కలపాలి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చికెన్ రెడీ అయిపోతుంది. చికెన్ రెడీ అయిపోయినాక మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చికెన్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లాస్ట్‌లో ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాలంటే అల్లం, వెల్లుల్లి, కొబ్బెర, ధనియాలు మొత్తం మిక్సీ పట్టుకొని మొత్తం వేసి కలుపుకోవాలి. లాస్ట్‌లో చికెన్ మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్‌గా చికెన్ రెడీ అయిపోయింది. చూసేసారు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.